ఖమ్మం జిల్లా మెట్టపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాతులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇంట్లో గ్యాస్ సిలిండర్ను బిగిస్తున్న క్రమంలో గ్యాస్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రజనీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. రజనీకాంత్, రవి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత మెట్టపల్లి సంబంధించి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈ గ్రామంలో వినోద్ అనే వ్యక్తి ఇంట్లో నిన్న రాత్రి పూట గ్యాస్ సిలిండర్, ఒక ఖాళీ సిలిండర్ కాస్త ఇంకో సిలిండర్ పెడుతున్న సందర్భంలో, కనెక్షన్ పెడుతున్న సందర్భంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లో మొత్తం ఇంటి మొత్తం వ్యాపించి ఒక్కసారిగా ఇంట్లో ఉన్న 5గురు చిన్నపిల్లలతో పాటు వినోద్ తల్లి, వినోద్ భార్యతో పాటు మొత్తానికి పూర్తిగా గాయాలయ్యాయి. వీరందరినీ ఉటావుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి 5గురిని తీసుకురాగా వినోద్ సంబంధించిన చెల్లెలు కుమార్తెలు ప్రిన్స్, లిప్సీ ఇద్దరు కూడా ఈ వేసవి కాలం నేపథ్యంలో వాళ్ళిద్దరూ వినోద్ ఇంటికి రావడం జరిగింది. వినోద్ ఇంటికి వచ్చిన సమయంలో వాళ్ళకి సంబంధించిన ఇద్దరికి కూడా పూర్తిగా గాయాలయ్యాయి. వినోద్ సంబంధించిన చిన్న కుమారుడు వరుణ్ 6 సంవత్సరాల అబ్బాయి అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రాణాపాయ స్థితి ఉండటంతో హైదరాబాద్ నిమ్స్ తరలిస్తున్న సందర్భంలో అర్ధరాత్రి పూట 3 గంటల ప్రాంతంలో వరుణ్ మృతి చెందాడు. మరొకరికి కూడా తీవ్ర అందరికీ దాదాపు ఇంకా 6గురు, 3 కూడా మిగతా వాళ్ళు వినోద్తో పాటుగా వినోద్ చెల్లెలు కుమార్తెలు ప్రిన్సీ, లిన్సీ ఇద్దరు 7 సంవత్సరాలు 10 సంవత్సరాల ఆడపిల్లలు కూడా పూర్తిగా మొత్తం 55% పైగా ఒళ్ళంతా కాలింది. దాంతో పాటుగా గుర్తుకొండ వినోద్ తల్లి సుశీల, ఆమె 75 సంవత్సరాల వృద్ధురాలు, ఏమో కూడా పూర్తిగా ఒళ్ళంతా కాలిపోయింది. వినోద్ భార్య రేవతికి పూర్తిగా కూడా కాలిపోయింది. దాంతో పాటు వినోద్ పెద్ద కుమారుడు తరుణ్ కూడా పరిస్థితి పెద్ద కుమారుడు పరిస్థితి కూడా విషమంగా నడుస్తుంది. అదేవిధంగా వినోద్ చెల్లెలి పెద్ద కుమార్తె ప్రిన్సీ పరిస్థితి కూడా కొంచెం ఆందోళనకరంగా ఉందంటూ ప్రభుత్వ వైద్యులు తెలుస్తున్న పరిస్థితి. ఈ ఘటన సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క ఈ సంబంధించిన 6గురు ఇప్పటికి ఒక వినోద్ సంబంధించిన చిన్న కుమారుడు వరుణ్ మృతి చెందడం, మిగతా వాళ్ళు 6గురు కూడా ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందడంతో గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.